ఈరోజు ఏదైతే నిన్న తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలో గోపాలపురం గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు మెంబర్ బూక్యా కృష్ణ గారిని అదేవిధంగా ఆయన సతీమణి చంటి గారిని వాళ్ళ పిల్లల్ని సాక్షాత్తు తిరువూరు ఎమ్మెల్యే కొలుక్కుపూడి శ్రీనివాసరావు దాడి చేసి గాయపరిచి బూతులు తిట్టి ఆ ఒక అవమానం పరం తట్టుకోలేక చంటి గారు నిన్న పురుగుల మందు తాగి ఏదైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక ఆదేశాలతో పెద్దలు రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్గా అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న మా కుంభా రవిబాబు గారు ఈరోజు వచ్చి పరామర్శించారు. అదేవిధంగా మా మేయర్ గారు రాయని భాగ్యలక్ష్మి గారు, మా సోషల్ మీడియా రాష్ట్ర ఇన్ఛార్జ్ మా అంజిరెడ్డి గారు కానివ్వండి, మా ఎస్టీ నాయకులు దామోదర్ గారు, మేరా రమేష్ గారు, నవీన్ గారు, తిరువూరు నియోజకవర్గం సంబంధించిన నాయకులు, రాష్ట్ర నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులు అందరూ గారు ఈరోజు చంటి గారిని కృష్ణ గారిని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు అండగా ఉన్నామని చెప్పి మేము అందరూ చెప్పడం జరిగింది. నిన్నగార నేను కానివ్వండి పెద్దలు మల్లారి విష్ణు గారు మేమందరం గారు కలిసి పరామర్శించాం. ఈరోజు పెద్దలు గారు వచ్చి అన్ని విషయాలు గారు చెప్పారు. తిరువూరు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఎస్టీల పైన ఎస్సీల పైన బీసీ మైనార్టీలు అనే తేడా లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండి సామాన్య ప్రజానికం మేరగర సాక్షాత్తు ఎమ్మెల్యేనే దాడులు చేస్తూ వాళ్ళని బెదిరించి డబ్బుల కోసం దౌర్జన్యాలు చేసే విధంగా ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్న తీరు కేవలం ఒక ప్రైవేట్ పంచాయతీ, ఒక అన్నాదమ్ముల మధ్య ఉన్న ప్రైవేట్ పంచాయతీ విషయంలో ఒక ఎమ్మెల్యే తలదూర్చి ఈరోజు మహిళలని గారు చూడకుండా రోడ్డు మీద చీరలాగి చెంప మీద కొట్టి కాళ్ళతో తన్నబోయిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే అది కొలుక్కుపూడి శ్రీనివాసరావు. ఈరోజు నిజంగా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇష్యూ అయ్యి 24 గంటలైనా ఒక కేసు పెట్టకుండా మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ఏ ఇష్యూ గారు జరగకపోయినా ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు చేస్తామని చెప్పిన ఒక అబద్ధ ప్రచారం చేసిన ఆ పచ్చ మీడియా ఈరోజు ఏవైందని చెప్పి మేము అందరం గారు అడుగుతున్నాం. తిరువూరు నియోజకవర్గంలోన ఏదైతే చంటి ఆవిడ మీద ఇలాంటి ఒక కార్యక్రమం జరిగింది అని అంటే అసలు చాలా బాధాకరంగా ఉంది. మహిళల మీద ఎంత దారుణంగా ఉన్నారంటే ఆ తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు గతంలో నా ఊరు సర్పంచు ఆవిడ మీద కూడా ఇదే దాడి జరిగింది. ఆవిడ ఒక సర్పంచ్ అని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోన సర్పంచ్గా ఉన్నారు, ఎలక్షన్లోన యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారని ఆ రోజు కూడా ఎలక్షన్ అయిన ఒక నెల రోజులు కూడా తిరగకముందే అక్కడ సర్పంచ్ మీద దాడి చేయడం, వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, అది ఎంత పెద్ద గొడవ జరిగిందో అన్నది రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. అలాగే ప్రజలు గమనిస్తున్నారు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కానీ ఈ రౌడీ రాజ్యం అన్నది, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది ఆగటం లేదు. మరి 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు చంద్రబాబు నాయుడు గారు, 4 సార్లు సీఎం అంటారు. మరి ఇది ఏమి రాజ్యాంగమో, ఇది ఎట్లాగా ఇలా నడుస్తుంది అన్నది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గమనించట్లేదో అర్థం కావట్లేదు. ఈరోజు ఆ మహిళ పురుగుల మందు తాగి ఈరోజు 48 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిని కుటుంబాలు అయ్యి ఇంట్లో ఉన్న భర్త, భార్య, పిల్లలు అందరూ కష్టపడితే కానీ వాళ్ళకి రోజు గడవదు. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి ఒక ఎమ్మెల్యే వెళ్ళి వీళ్ళు ప్రతాపం చూపించడము, ఒక ఎస్సీ బీసీ ఏ మైనారిటీ లేదు, ఏ కులం లేదు, ఏ మతం లేదు, ప్రతి ఒక్కరి మీద ఇలాంటి దాడులు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాము. ఈరోజు కుంభా రవిబాబు గారు కానీ, అలాగే మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కానీ, అలాగే మా పార్టీ నాయకులు పెద్దలు అందరం ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈరోజు ఈ హాస్పిటల్కి వచ్చి ఆమెని చూడటము, పరామర్శించడమే కాదు, దీని మీద మేము పోరాడతామని కూడా తెలియజేస్తున్నాను. రేపటి రోజున ఇలాంటి కార్యక్రమాలు ఇంకే కుటుంబానికి జరిగినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఊరుకోము, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇచ్చేదాకా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం.